ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వర స్వామి ఒక నమ్మకం, ఒక ధైర్యం, కొండంత అండ. 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 106 ఏళ్ళైనా నడిచెక్కగలిగే ఒక ధైర్యం. అలాగే నా పక్కన అనంతలక్ష్మి ఉన్నారు. ఆమె నడిచెక్కారు. ఆమెను చూస్తే, ఆమె భక్తిని చూస్తే మాట్లాడాలి, పలకరించాలనిపించింది. ఆ మాటలు ఒకసారి విందాం. దర్శనమైందా అమ్మా? బాగా అయిందండి. ఎన్ని గంటలు పట్టింది? నిన్న మధ్యాహ్నం 2 గంటలు నిల్చున్నాం. ఈ రోజు 9 గంటలకు అయింది. 2 గంటల నుంచి 9 గంటలు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు నిల్చున్నారు. అలా 9 గంటలకు అయింది. అలా నిల్చోనే నడుచుకొని వస్తానే ఉన్నామండి. నడిచెక్కావా? నడిచండి. ఎక్కడి నుంచి మన ఇది ఉంటది కదా, మన స్వామి గుడి వెనక నుంచి అటు రోడ్డు దర్శనం, సర్వదర్శనం లైన్ ఉంటది, అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కొచ్చారా? సోమవారం అంటే బాగా నమ్మకమా? బాగా నమ్మకం. చదువుతా కూర్చును. గోవింద నామాలండి. గోవింద నామాలా? మరి నడవగలిగావా? నడవగలిగానండి. దేవుడే నడిపించాడు. నాకు కొంచెం కంప్లైంట్ ఉంది, ఆయాసం, ఊపిరితిత్తుల కంప్లైంట్. ఆయనే నడిపించాడు. ఆయన అన్ని చూసుకుంటాడు. ఎక్కేసావు తేలిగ్గా? ఎందుకంత నమ్మకం స్వామివారు అంటే? స్వామి అంటే నమ్మకం ఉండబట్టే కదండి ఇంత దూరం వచ్చాం. మాకు 3 అబ్బాయిలండి. మా అబ్బాయిలకి కూడా బాగా నమ్మకం. వెంకన్న బాబు అంటే ఆయన మంచి చేస్తేనే కదండి మనకి ఎంతున్నా. ఈ రోజుల్లో ఆరోగ్యం కావాలి. అది అవును. మనం ఒకటి మంచితనంగా ఉండాలి. మనకి ఎవరికైనా చేతనైతే ఉపకారం చెయ్యాలి. కరెక్ట్. భగవంతుడి కోసం చెప్పాలి. చాలా మంచి ఉన్నాయమ్మా. నీకు పేరేంటి? అనంతలక్ష్మి. లక్ష్మి అమ్మవారి పేరు. చాలా భక్తిగా కూర్చున్నావు. నీతో మాట్లాడాలనిపించింది చూడగానే. కానీ ప్రతి సంవత్సరం వస్తావా వెంకటేశ్వర స్వామి దర్శనం? ఎప్పుడు ఆయన తీసుకొచ్చినప్పుడు వెళ్ళండి. ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు. ప్రతి శనివారం పూజ చేస్తూ ఉంటావు. మా ఇంట్లో అందరూ అండి. స్వామివారి గురించి ఒక మాటలో చెప్పమంటే ఏమని చెప్తావు? ఇంకా ఆయనకన్నా ఎవరున్నారండి? మన నమ్మకాన్ని బట్టి ఆయన చేస్తారు. అంతే. మనం నమ్మకుండా నువ్వు అమ్మ అన్న అడగని అన్నం పెట్టదు. అవును. మనం ఆయనని మనస్ఫూర్తిగా నీదే భారం, నువ్వు ఎలా నడిపిస్తే అలాగే నడుపుతాను నేను అంటే ఆయనే చూసుకుంటాడు. మనం వెనకాల నడాలి. చాలా బాగా చెప్పావమ్మా, చాలా బాగా చెప్పావు. ఏదైనా మనకి మంచి మార్గం కావాలండి. అంతే. భగవంతుడు మనకు కలిగి ఉంటే ఎవరికైనా పెట్టాలి. ఒకళ్ళు మోసం చేయకూడదు. ధర్మంగా నడుచుకోవాలి.